త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు తిప్పికొట్టి నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాషం గోపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం గుర్రంపూడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా గ్రామాలలో ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ, మేకల వెంకటరెడ్డి, మండల బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు కుప్ప వృద్ధిరాజ్, ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య, కుర్మాల్ రెడ్డి, కుంటిగొర్ల లింగయ్య, మేకల నాగిరెడ్డి, పూనూరు సైదిరెడ్డి, వనమాల మహేందర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి ఎంపీ గారికి అత్యధిక మేరతో గెలిపించాలని బూత్ కమిటీలు వేసి బూత్ కమిటీల ద్వారా అందరికీ మనం చెప్పి వాళ్ళకు కావాల్సిన వసతులు కల్పించి వాళ్ళకి సామాగ్రి కానీ వాళ్ళకి ఏమైనా రేపు ఏమైనా వచ్చినా కానీ ఆ బూత్ కమిటీ ద్వారానే మరి పార్టీకి పోవాలి. లేకపోతే నిన్నటి వరకు జనాలు అనుకున్నారు బీఆర్ఎస్ పార్టీ లేదు, మండలంలో ఎవరు చల్లగా లేరు, ఇంత చల్లగా అయిపోయారు ఇంకంతా అని అనుకున్నారు. కానీ అది కాదు. గోపాల్ రెడ్డి ఉన్నన్ని రోజు గుర్రంపూలో చెప్తున్నా ఖచ్చితంగా నేను పార్టీని నిలబెడతా, పార్టీని ముందు తీసుకుపోతా, ఎంతకైనా రెడీ ఉంటా. కేసీఆర్ ఎట్లనో నేను కూడా అట్లని చెప్తున్నా. ఖచ్చితంగా నేను భయపడే వ్యక్తిని కాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని ముందు తీసుకుపోతా అని చెప్తున్నా. ఎవరు వచ్చినా రాకున్నా నా ధైర్యంతో, నా బలంతో, నా తెలివితోని, నా గేమ్ ఆడతా. ఖచ్చితంగా పార్టీ ముందు తీసుకొస్తా. జాన్ సాబ్ మంచిగా నువ్వు పెద్ద మనిషివి, మంచిగుండు, ఎవరి జోలికి వెళ్ళకు, నీకు ఒక మంచి పేరు ఉంది, ఆ పేరు నిలబెట్టుకో. కానీ అనవసరంగా కార్యకర్తలు భయపడిచ్చి అవి చేస్తే ఊరుకునేది ఉండదు మేము అంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ పార్టీ ఇప్పుడు మళ్ళీ పోయినట్టు కాదు, 12 సీట్లు వస్తాయని సర్వే చెప్తుంది. తర్వాత కాబట్టి మళ్ళీ మా కేసీఆర్ సీఎం ఉన్నట్టు ఊళ్ళలో వద్ద ఈరోజు కూడా సీఎం అంటున్నారు. ఈరోజు కూడా సీఎం అనే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా కేసీఆర్ మరవలేదు. ఆయన పోతుంటే ఊళ్ళల్లో మొత్తం జాతర పోయినంత దూరం రోడ్డు అమ్మటి హారతులు బట్టి బండికి నీళ్లు పోసి మంచిగా దేవునికి పోసినట్టు పోసి హారతులు ఇచ్చి పూలదండలు వేసి పూలు తల్లి బస్సు యాత్ర జరుగుతుంది. అందుకనే ఆయనకు భయపడే ఈరోజు రైతు బంధు వేయడం జరిగింది. లేకపోతే ఆగస్టు వరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన పులి బయటకు వెళ్ళడం వల్లే మరి భయపడి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ గుండెల్లో దళదళ పుట్టింది. రేపు ఇంకా ఏదో లేడీస్కి కూడా ఈ పెన్షన్ కూడా ఏదో వేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఎంతవరకు నిజమో కానీ భయపడే ఓన్లీ కేసీఆర్ భయపడి చేస్తారు. కేసీఆర్ వదిలిపెట్టాడు, అట్లా గురంపుల గోపాలు వదిలిపెట్టాడు. వీళ్ళు అనుకుంటారేమో పార్టీ ఎక్కడ పోదు, నేను ఉన్న రోజులు పార్టీ బతికే ఉంటుంది. పార్టీని ముందు తీసుకెళ్ళి పార్టీలో అది ఎప్పుడు కూడా విజయవంతం చేస్తానని చెప్తున్నాం. మొన్న కూడా నేను గట్టిగా చేశాను కాబట్టి 7,000 వచ్చింది, లేదా 15,000 బీకేది ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా పరిస్థితి మెరుగయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి 2-3 మెజార్టీ తీసుకొస్తామని ఈ సభలో మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి దయచేసి అట్లా అనుకోకండి కాంగ్రెస్ వాళ్ళు, ఇది ఏమి రాదని. ఎందుకంటే మీరు చేసిన రైతు బంధు కానీ, మీరు చేసిన పెన్షన్ కానీ, మీరు చేసిన మహిళలకు 25,000 కానీ, 2,500 కానీ, తర్వాత తులం బంగారం కానీ, తర్వాత మా స్టూడెంట్స్కి లేడీస్కి స్కూటీలు కానీ ఏవి కూడా మీరు చెప్పినాయి. 420 అంటే ఏందో తెలుసా? హిందీలో 420 అంటే దొంగ అంటే 420 కేసులు పెట్టారంటే మీకు మీరే అనిపించుకుంటారు. మేము చెప్పేది కాదు, మీకు మీరే అన్ని నెంబర్ తెచ్చుకోరు. కాబట్టి మరి కాంగ్రెస్ వాళ్ళు మీరు అనుకోవాలి, మీరే చేసుకున్నారు. కాబట్టి దయచేసి మేము ఖండిస్తలేము. మేము ఆ సీవులు పెట్టలేదు, మేము 420 ఇక్కడ రాయలేదు, మీరే రాసుకున్నారు. కాబట్టి 420 కాకుండా 13 ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చబోతే మా సీఎం గారు మా కేసీఆర్ గారు చెప్తున్నారు. ఎక్కడ ఉన్నా మా 12 సీట్లు వస్తే మిమ్మల్ని మెడ నుంచి ఖచ్చితంగా అందరికీ వచ్చేటట్టు ప్రతి సదుపాయం ఏదో మీరు చెప్పారో అవన్నీ అమలు చేసేంత వరకు దీక్ష కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది ఎలక్షన్ తర్వాత. దయచేసి అందుకే ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్త జోలికి రాకుండా ఉండాలని మరీ కోరుకుంటున్నాం. వాళ్ళ మీద బెదిరింపులు కూడా చేయొద్దు, వాళ్ళ మీద ఏమైనా కఠిన చర్యలు తీసుకోవద్దు. పోలీసు వారు కూడా చెప్తున్నాం, మా కార్యకర్తల్ని ఓలా చెప్తే చేయొద్దు, వాళ్ళని కూడా మేము
ఎప్పుడు ముందుండి ఏ పని వచ్చినా ఏ కేసు వచ్చినా వాళ్ళకి మేము ఉంటామని అండగా ఉంటానని ఖచ్చితంగా చెప్తున్నా సభాముఖం. జై తెలంగాణ. అలాగే ఇప్పటి వరకు మా పార్టీలో ఏవైతే పదవులు పొంది ఏవైతే ఇన్ని రోజు అధికారం ఉన్నంతసేపు ఈ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలకు ఈ మధ్యకాలంలో ఎవరైతే పోయినరో మాకు ఉన్న దరిద్రం వదిలింది. మాకున్న మా పార్టీని చెడగొట్టే నాయకత్వం అంతా వచ్చి మీ దగ్గర చేరింది. ఇక మీ పార్టీని ఏమాత్రం ఉద్ధరిస్తారో మీరే తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడు నేను 4 సార్లు ఏ పార్టీలో ఉన్న టికెట్లు మావే, పదవులు మావే అని చెప్పి ఇక్కడ కొట్లాటలు పెట్టి ఇక్కడ పదవులు పొందిరు. రేపు మీ దగ్గరకు వచ్చినా కూడా ఈ పదవుల పంచాయతీ అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. మాకు శని వదిలింది. ఈరోజు మా దగ్గర ఉన్నప్పుడు అన్ని స్కీములు పొందిన నాయకులే ఈరోజు మీ పార్టీలలో చేరిరు. మళ్ళీ మీ దగ్గర స్కీములు పొందిన వాళ్ళు మళ్ళీ పార్టీ మారడం పెద్ద వాళ్ళకి ఏం కొత్త కాదు. కాబట్టి మీరు మీ పార్టీలో ఉన్న నాయకత్వాన్ని చేర్చుకున్న నాయకత్వాన్ని ఆలోచన చేయాలి.